ఏపీ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 39 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద సీసీటీవీ, ప్రత్యేక జాగిలాల బృందాలతో నిఘా పెంచామని అన్నారు. ఇప్పటికే 1500 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో 640 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించామని తెలిపారు. 560 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం 32 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. అలాగే గంజాయి సాగును గుర్తించడానికి డ్రోన్లు వినియోగిస్తున్నామని డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. 4 నెలల కాలంలో మనకి విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించడం కోసం మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ని మేము ఫాలో అవుతున్నాము. గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిని కూడా గుర్తించి రైతులు ఈ సంవత్సరం ఆ పంటను వేయకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అదేవిధంగా మిగతా స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని రైతులందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏదైతే రవాణా నెట్వర్క్ ఉందో రవాణా డిస్ట్రిబ్యూషన్ని మనం నిర్మూలించడం కోసం అని చెప్పి రేంజ్ వ్యాప్తంగా కూడా 39 చెక్ పోస్టులని ఏర్పాటు చేశాం. అక్కడ పర్మనెంట్ స్టాఫ్, సీసీటీవీ కెమెరాలు, కొన్ని చెక్ పోస్టుల్లో ఈ స్పెషలైజ్డ్ కెనాన్ డాగ్స్ యొక్క సర్వీసెస్ కూడా వాడుకోవడం జరుగుతుంది. అవి కాకుండా ఇప్పటికే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి 32 స్పెషల్ టీమ్స్ని కూడా వివిధ రాష్ట్రాలకి మన రేంజ్ వ్యాప్తంగా పంపించడం జరిగింది. దాని ద్వారా ఈ సంవత్సరంలో 1500 మందిని ఇప్పటికీ మనం అరెస్ట్ చేశాము. దాంట్లో 640 మంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా 560 మంది ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ 32 స్పెషల్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో బయట వాటన్నిటిని కూడా అరికట్టడం కోసం అని చెప్పి మనకి ఉన్నటువంటి ఈ నెట్వర్క్, ఈ క్రిమినల్స్ మధ్య ఉన్నటువంటి నెట్వర్క్ అన్నిటిని కూడా మనకి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవరెవరి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఈ అఫెండర్స్ వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి పెద్ద అఫెండర్స్ ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఇప్పటికే 52 మంది మీద